నమస్కారం కుంభరాశి జాతకులారా. ఒక మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఆ క్షణాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అవి ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో, ఎవరి ద్వారా వస్తాయో మనకు ముందుగానే తెలియదు. కాని విశ్వం కొన్ని సంకేతాలను మాత్రం ముందే పంపిస్తుంది. ఆ సంకేతాలను గుర్తించేవారు అదృష్టవంతులవుతారు. గుర్తించలేనివారు తమ జీవితంలోకి వచ్చిన మహా అవకాశాలను కూడా సాధారణ సంఘటనలుగా భావించి వదిలేస్తారు. దైవ భక్తులకు నమస్కారం. జ్యోతిష్యాన్ని విశ్వసించి ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక ప్రత్యేకమైన రాశి గురించి. ఈ రాశివారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కాని వారి హృదయంలో ఎన్నో తుఫానులు దాగి ఉంటాయి. ఇతరుల బాధను చూసి బాధపడే మనస్సు, ఎవరినీ మోసం చేయనే స్వభావం, తాము నష్టపోయినా ఎదుటివారికి సహాయం చెయ్యాలి అనే గుణం ఈ రాశివారికి దేవుడిచ్చిన వరం. ఆ రాశి మరేదో కాదు, కుంభరాశి. కుంభరాశివారికి ఈ 2026వ సంవత్సరం జూన్ 13, 14, 15 తేదీల్లో మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక కనిపిస్తుంది. పెద్ద శుభవార్తలు వింటారు. ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ డేస్ అనే చెప్పుకోవాలి. ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో విషయాలను ఈ వీడియోలో చర్చించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వీరిని ఉపయోగించుకుంటారు. మీరు కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ప్రత్యేకమైన రాశివారు ఎప్పుడూ నిజాయితీకి ప్రాధాన్యతను ఇస్తారు. అబద్ధాలు చెప్పటం వీరికి ఇష్టం ఉండదు. ఎంత కష్టం వచ్చినా ఎవరినీ మోసం చేసి పైకి రావాలని అనుకోరు. కాని ఇదే వారి జీవితంలో పెద్ద పరీక్షగా మారుతుంది. ఎందుకంటే ఈ కాలంలో నిజాయితీగా ఉండేవారిని చాలా మంది బలహీనులుగా భావిస్తారు. వారి మౌనాన్ని చేతకానితనంగా చూస్తారు. వారి మంచితనాన్ని అవకాశంగా మార్చుకుంటారు. చాలా మంది ఈ రాశివారు చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఉంటారు. సొంత వాళ్ల నుంచి మాటలు విని ఉంటారు. సహాయం చేసిన వారే చివరికి మీకు దూరమై ఉంటారు. నమ్మిన వ్యక్తులే వెన్నుపోటు పొడిచి ఉంటారు. అయినా కూడా ఈ రాశివారు తమ మనసులో ద్వేషాన్ని పెంచుకోరు. ఇది చాలా అరుదైన గుణం. శని భగవానుడి అనుగ్రహం ఉండే ఈ రాశివారు కష్టాల ద్వారా జీవిత పాఠాలు నేర్చుకుంటారు. ఒక్కోసారి దేవుడు వీరిని ఆలస్యంగా ఆశీర్వదిస్తాడు, కాని ఇచ్చే ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో అందరినీ నమ్మకండి. మీ విజయాన్ని చూసి నవ్వేవారికంటే లోపల అసూయ పడేవారే ఎక్కువగా ఉండొచ్చు. మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. మీ ఇంటి విషయాలను బయటి వారితో పంచుకోకండి. మీ ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే కొన్ని దృష్టులు ఆశీర్వాదాలు కావు, కొన్ని మాటలు ప్రేమతో రావు. ఈ మధ్యకాలంలో మీరు తరచుగా ఒకే కలను చూస్తూ ఉండవచ్చు. కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉండవచ్చు. ఎంతో కాలంగా మాట్లాడని వ్యక్తులు గుర్తుకు రావచ్చు. అయితే ఇవి సాధారణమైన విషయాలు కావని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మరొక చిన్న అభ్యర్థన. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీ అందరికీ దైవానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. దేవుడు ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం చేయడు. మీరు కోల్పోయిన దానికి బదులుగా మీరు ఊహించని దాన్ని ఇవ్వటానికి సమయం సిద్ధం చేస్తూ ఉంటాడు. అందుకే ఈ రోజుల్లో కోపాన్ని తగ్గించుకోండి. ఉదయం దేవుణ్ణి ప్రార్థించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. సాధ్యమైనంత వరకు పేదవారికి సహాయం చేయండి. ఎందుకంటే దానం చేసిన చేతికి దైవం ఎప్పుడూ ఖాళీగా తిరిగి ఇవ్వదు. కుంభరాశి వారికి ఈ జూన్ 13, 14, 15 తేదీలు సాధారణమైన రోజులు కావు. చాలా కాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉండవచ్చు. నేను ఇంత మంచిగా ఉన్నా కాని ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని. నేను నమ్మిన వాళ్లే ఎందుకు దూరమయ్యారు అని. నా జీవితంలో నిజంగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా వస్తారా అని. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నెమ్మదిగా దగ్గర పడుతోంది. ఎంతో కాలంగా మీ జీవితానికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి, లేదా మీరు ఊహించని కొత్త పరిచయం, లేదా ఒక శుభవార్త తీసుకొచ్చే వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఎవరు కావచ్చు అంటే అది ఒక బంధువు కావచ్చు, ఒక పాత స్నేహితుడు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన ఒక వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలో కొత్త ఆశను నింపే ఒక పరిచయం కూడా కావచ్చు.
అది స్త్రీ కాని పురుషుడు కాని. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎవరైనా కొత్తగా మీ జీవితంలోకి వస్తే వారిని అర్థం చేసుకోవటానికి సమయం తీసుకోండి. అతి త్వరగా నమ్మకండి. అలాగే అనవసరమైన అనుమానాలతో మంచి సంబంధాలను దూరం చేసుకోకండి. ఎందుకంటే మంచి అవకాశాలు చాలాసార్లు సాధారణమైన రూపంలోనే వస్తాయి. కుంభరాశి వారు చాలాసార్లు తమ మనసులోని బాధను బయట పెట్టరు. నవ్వుతూ ఉంటారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు చేస్తారు. అలాంటి వారికి ఈ 3 రోజులు అంటే జూన్ 13, 14, 15 తేదీలు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలుగుతాయి. కొంతమందికి ఆగిపోయిన పనులు మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ధన సంబంధమైన మంచి వార్త వినిపిస్తుంది. మరికొందరికి కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు కుంభరాశికి చెందిన వారైతే కనుక ప్రతి ఉదయం లేచిన వెంటనే మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. సాధ్యమైతే పక్షులకు నీళ్లు కాని లేదా ఆహారం కాని పెట్టండి. ఇవి మనసుకు ప్రశాంతతను కలిగించే మంచి అలవాట్లు. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్ లో నా జీవితంలో మంచి జరగాలి అని ఒకసారి రాయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాం. స్నేహితులారా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని కోరుకోరు. కొంతమంది మీ నవ్వును చూసి బాధపడతారు. మరికొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడతారు. అందుకే జూన్ 13, 14, 15 తేదీల్లో మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని బయటపెట్టకండి. నిశ్శబ్దంగా మీ పనిని చేసుకుంటూ వెళ్ళండి. శని అనుగ్రహం ఉన్న ఈ రాశి వారికి ఆలస్యంగా వచ్చిన విజయమే ఎక్కువ కాలం నిలుస్తుంది. మీరు గతంలో కోల్పోయిన నమ్మకాన్ని, మీరు మర్చిపోయిన ఆనందాన్ని మళ్లీ మీ జీవితంలోకి తీసుకొచ్చే ఒక సంఘటన ఈ కాలంలో జరగవచ్చు. అయితే ఈ అవకాశాన్ని గుర్తించేది మీ వివేకం, దాన్ని నిలబెట్టేది మీ సహనం, దానికి ఫలితాన్ని ఇచ్చేది దైవానుగ్రహం. ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి కుంభరాశి వ్యక్తి కామెంట్ బాక్స్ లో మీ పేరుతో పాటు ఓం శనైశ్చరాయ నమః అని రాయండి. మీ అందరికీ దైవ కృప ఖచ్చితంగా కలుగుతుంది. అయితే కుంభరాశి వారికి సంబంధించి ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా మంది జీవితంలో ఇప్పటికే అనుభవించి ఉండవచ్చు. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు, వారి కోసం మీ సమయాన్ని, మీ శ్రమను, మీ ప్రేమను పంచుకున్నప్పుడు చివరికి అదే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటం వల్ల ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఉండవచ్చు. ఎంతో మంది కుంభరాశి వారు బయటకు గట్టిగా కనిపించినా వారి హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఎవరికైనా సహాయం చేస్తే దానికి ప్రతిఫలాన్ని ఆశించరు. కాని కనీసం తమ మంచితనాన్ని అర్థం చేసుకోవాలని మాత్రమే కోరుకుంటారు. అయితే విధి ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే మరింత విలువ పెరిగినట్లే కుంభరాశి వారి జీవితంలో కూడా కష్టాల తర్వాతే మంచి సమయం వస్తుంది. మీరు గత కొన్ని నెలలుగా ఒక విచిత్రమైన అనుభూతిని పొందుతూ ఉండవచ్చు. ఏదో మార్పు జరగబోతుందని, ఏదో శుభవార్త దగ్గరలోనే ఉందని, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం నెరవేరబోతుందని ఇలాంటి భావనలు రావటం యాదృచ్ఛికం మాత్రమే కాకపోవచ్చు. జూన్ 13, 14, 15 తేదీల్లో మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే ఆ వ్యక్తి మీకొక మార్గదర్శకుడిగా ఉండవచ్చు, మీకు ధైర్యం చెప్పే వ్యక్తిగా ఉండవచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశానికి కారణం కావచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగ అవకాశంగా రావచ్చు. కొంతమందికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక శుభవార్త వినిపించవచ్చు. మరికొందరికి దూరమైన వ్యక్తులతో మళ్లీ మాట్లాడే అవకాశం రావచ్చు. అందుకే ఈ రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయండి. ఎవరితో అయినా సరే బంధాన్ని పూర్తిగా తెంచుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే విధి కొన్నిసార్లు మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను తిరిగి తీసుకొస్తుంది. ఇక్కడ మీకొక చిన్న ఆధ్యాత్మిక సూచన కూడా ఉంది. జూన్ 13, 14, 15 తేదీల్లో ఉదయం సూర్యోదయం తర్వాత ఒక దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని స్మరించి మీ మనసులో ఉన్న కోరికను ప్రశాంతంగా చెప్పుకోండి. ఆ తర్వాత ఒక మంచి పని చేయటానికి ప్రయత్నించండి. అది ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం కావచ్చు, పక్షులకు గింజలు వేయటం కావచ్చు, లేదా అవసరమైన వారికి సహాయం చేయటం కావచ్చు. మంచి ఆలోచనతో చేసిన చిన్న పని కూడా మనసుకు ఆనందాన్నిస్తుంది. కుంభరాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ విలువను గుర్తించని వారి కోసం బాధపడుతూ మీ సమయాన్ని వృధా చేయకండి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులు ఆలస్యంగా వచ్చినా వారు మీ జీవితంలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదిస్తారు. మీ ఇంట్లో గత కొంతకాలంగా ప్రశాంతత తగ్గిపోయి ఉంటే అది కూడా క్రమంగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయండి. అనవసర ఖర్చులను తగ్గించండి. ఎవరైనా చెప్పారని వెంటనే డబ్బు పెట్టుబడి పెట్టకండి. పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మంచి సమయం వస్తున్నప్పుడు కూడా వివేకం చాలా అవసరం. ఈ 3 రోజుల్లో మీకొక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అనుకోని కలయిక ద్వారా ఆశ్చర్యపోయే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఆ క్షణం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. అయితే అవకాశాన్ని స్వాగతించడానికి మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తును నమ్మాలి. దైవంపై విశ్వాసం ఉంచాలి. ఇంకా ఈ వీడియో చూస్తున్న కుంభరాశి వారు కామెంట్ బాక్స్ లో నా గోల్డెన్ డేస్ ప్రారంభం కావాలి అని రాయండి. మీ అందరికీ ఖచ్చితంగా శుభం కలుగుతుంది. కుంభరాశి వారి జీవితంలో రాబోయే మార్పుల గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంది కుంభరాశి వారు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. నా జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల నాకు ఎలాంటి మార్పు వస్తుంది? అది నిజంగా దేవుడు పంపిన అవకాశమేనా అని. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ప్రతి మనిషి జీవితంలో కొంతమంది వ్యక్తులను విధి స్వయంగా పరిచయం చేస్తుంది. వాళ్ళు మన జీవితాన్ని మార్చటానికి, మనకొక దారిని చూపటానికే వస్తారు. కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎంతో మందిని నమ్మి మోసపోయి ఉండవచ్చు. అందుకే కొత్తగా ఎవరైనా దగ్గరైతే కొంత భయం, కొంత సందేహం ఉండటం సహజం. అయితే ఈ సమయంలో మీ మనసు చెప్పే సంకేతాలను కూడా గౌరవించండి. అతి తొందరగా నిర్ణయం తీసుకోకండి. అలాగే మంచి అవకాశాలను అనుమానంతో దూరం చేయకండి. కొంతమందికి ఈ వ్యక్తి చాలా కాలంగా కలవని స్నేహితుడు కావచ్చు. మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన పరిచయం కావచ్చు. కొంతమందికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక ఆనందకరమైన వార్త తీసుకువచ్చే వ్యక్తి కావచ్చు. ఇప్పుడొక విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాలి. మీ జీవితంలోకి ఎవరు వచ్చినా మీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మీ మంచితనాన్ని బలహీనతగా మార్చుకునే వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలా లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే కుంభరాశి వారి హృదయం క్షమించగలదు. కానీ అదే హృదయం ఒకసారి పూర్తిగా దూరమైతే తిరిగి పాత స్థితికి రావటం చాలా కష్టం. ఈ 3 రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం ఒక ప్రశాంతమైన సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేయటానికి ప్రయత్నించండి. మీకిష్టమైన దైవనామాన్ని జపించండి. మీ మనసులో ఉన్న భయాలను దైవానికి అప్పగించండి. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుందని పెద్దలు చెబుతారు. కాని చాలా మంది మూసుకుపోయిన తలుపునే చూస్తూ ఉండి తెరుచుకున్న కొత్త అవకాశాన్ని గుర్తించలేరు. కుంభరాశి వారు కూడా ఇప్పుడు గతాన్ని వదిలి భవిష్యత్తు వైపు చూడాల్సిన సమయం వచ్చింది. మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మీ మాటల్లో వినయం ఉంచండి. అవసరం లేని వాదనలు, కోపాలు తగ్గించండి. ఎందుకంటే మంచి సమయం వచ్చినప్పుడు మన ప్రవర్తన కూడా ఆ శుభ ఫలితాలను నిలబెడుతుంది. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి కుంభరాశి వ్యక్తి కామెంట్ బాక్స్ లో దైవం నాతో ఉంది అని రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలను మీ ముందుకు రోజూ తీసుకొస్తూనే ఉంటాం. స్నేహితులారా, జూన్ 13, 14, 15 తేదీలను భయంతో కాదు, ఆశతో స్వాగతించండి. ఆ రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త అవకాశాన్ని గౌరవించండి. మీకు వచ్చే ప్రతి శుభవార్తకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. మీ మంచితనాన్ని కొనసాగించండి. ఎందుకంటే చీకటి రాత్రి తర్వాత సూర్యోదయం వచ్చినట్లే కష్టాల తర్వాత సంతోషం రావటం కూడా ప్రకృతి ధర్మమే. మీరు ఎంత కాలంగా ఎదురుచూస్తున్నారో దైవానికి తెలుసు. మీరు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో విధికి తెలుసు. అందుకే ఈ సమయాన్ని విశ్వసించండి. మీ ప్రయత్నాలను ఆపకండి. మీ ప్రార్థనలను విడిచిపెట్టకండి. మీ జీవితంలో ఆనందం, శాంతి, అభివృద్ధి నిండాలని, మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలని, మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి కామెంట్ బాక్స్ లో ఓం నమశివాయ అని రాసి మీ ప్రార్థనను భగవంతుడికి తెలియజేయండి. మనిషి జీవితంలో కొన్ని మార్పులు ఎలాంటి శబ్దం చేయకుండా వస్తాయి. అవి మొదట చిన్న సంఘటనలుగా కనిపిస్తాయి. కానీ కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు జరిగిన ఆ సంఘటనే నా జీవితాన్ని మార్చింది అని అనిపిస్తుంది. కుంభరాశి వారికి కూడా ఇప్పుడు అలాంటి సమయం దగ్గర పడుతోంది. మీరు ఇటీవల కొన్ని విచిత్రమైన సంకేతాలను గమనించి ఉండవచ్చు. అనుకోకుండా పాత జ్ఞాపకాలు గుర్తుకు రావటం, ఎంతో కాలంగా మాట్లాడని వ్యక్తులు గుర్తుకు రావటం, ఒకే సంఖ్యలు పదే పదే కనిపించటం, దేవాలయానికి వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా రావటం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఒకే అర్థాన్నివ్వవు. కాని చాలామంది వీటిని జీవితంలో మార్పులకు ముందుగా కనిపించే సంకేతాలుగా భావిస్తారు. కుంభరాశి వ్యక్తులారా, మీ హృదయంలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. మీరు బాధలో ఉన్నా సరే ఎదుటి వ్యక్తిని నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు కన్నీళ్లు పెట్టుకున్నా ఇతరులకు ధైర్యం చెబుతారు. అందుకే దేవుడు కూడా అలాంటి మనసున్న వారిని ఎక్కువ కాలం పరీక్షించినా వారిని పూర్తిగా ఒంటరిగా వదిలిపెట్టడు. జూన్ 13, 14, 15 తేదీల్లో మీ జీవితంలోకి అడుగుపెట్టే ఆ వ్యక్తి మీ ఆలోచనలను మార్చే వ్యక్తి కావచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే వ్యక్తి కావచ్చు. మీరు మళ్లీ నవ్వటానికి కారణమయ్యే వ్యక్తి కూడా కావచ్చు. కొంతమందికి ఈ వ్యక్తి ఒక ఉద్యోగ సమాచారం తీసుకొచ్చేవారు కూడా కావచ్చు. మరికొందరికి కుటుంబంలో శుభకార్యానికి కారణం కావచ్చు. ఇంకొందరికి చాలా కాలంగా ఆగిపోయిన పని పూర్తి కావటానికి సహాయం చేసే వ్యక్తి కావచ్చు.
కానీ ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి, మీ జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అన్ని రహస్యాలు చెప్పకండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ తెలియజేయకండి. మౌనం కూడా ఒక శక్తి అని కుంభరాశి వారు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో కొందరు మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు ఉండవచ్చు. మీ ముందు నవ్వుతూ వెనక నుంచి విమర్శించేవారు కూడా ఉండవచ్చు. అందుకే ఎవరితో ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా నిర్ణయించుకోండి. జీవితంలో మంచి సమయం రావాలంటే మన ఆలోచనలు కూడా మంచిగా ఉండాలి. ఎవరినీ ద్వేషించకండి. ఎవరికీ హాని జరగాలని కోరుకోకండి. మీకు అన్యాయం చేసిన వారిని కూడా దైవానికి అప్పగించండి. ఎందుకంటే కర్మ తన పని తాను చేస్తుంది. ఈ 3 రోజుల్లో మీ ఇంటికి ఒక శుభవార్త రావచ్చు. ఒక ముఖ్యమైన కాల్ రావచ్చు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం మీకు చేరవచ్చు. ఆ సమయంలో భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగువేయండి. దైవం మీకిచ్చిన అవకాశాన్ని గౌరవించండి. ఇప్పుడు మీకొక చిన్న ఆధ్యాత్మిక సూచన కూడా ఉంది. జూన్ 13, 14, 15 తేదీల్లో సాధ్యమైనంతవరకు ఉదయం ఒక దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని స్మరించి మీ కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రార్థించండి. మీ మనసులో ఉన్న కోరికను ప్రశాంతంగా దేవుడికి చెప్పండి. ఆ తర్వాత ఆ కోరిక నెరవేరుతుందనే విశ్వాసంతో మీ పనిని కొనసాగించండి. ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట భయం తగ్గుతుంది. భయం తగ్గిన చోట ధైర్యం పెరుగుతుంది. ధైర్యం ఉన్న చోట విజయం దూరంగా ఉండదు. కుంభరాశి వ్యక్తులారా, మీకు గోల్డెన్ డేస్ అనేవి కేవలం ధన సంపద మాత్రమే కాదు, మనశ్శాంతి, మంచి వ్యక్తుల సహవాసం, కుటుంబ ఆనందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలిసి నిజమైన సంపదగా, నిజమైన గోల్డెన్ డేస్ గా మారతాయి. కాబట్టి ఈ సమయాన్ని ఆశతో స్వాగతించండి. దైవంపై నమ్మకం ఉంచండి. మీ ప్రయత్నాలను ఆపకండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్ లో నా జీవితంలో శుభం ప్రారంభం కావాలి అని రాయండి. మీ అందరికీ శుభం కలగాలని, మీ ఇంట్లో సుఖశాంతులు నిండాలని, మీ జీవితంలోకి వచ్చే ప్రతి మంచి వ్యక్తి మీకు ఆనందాన్ని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది ఒక విషయాన్ని గమనించరు. దేవుడు మన జీవితంలో పెద్ద వరాలను ఇవ్వబోయే ముందు మన సహనాన్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మన చుట్టూ ఉన్న నిజమైన వ్యక్తులు ఎవరో, స్వార్థపరులు ఎవరో చూపిస్తాడు. కుంభరాశి వారు కూడా గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చు. మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరమై ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి సంతోషపడాల్సిన వారు మౌనంగా ఉండి ఉండవచ్చు. మీ కష్టాల్లో తోడుగా ఉండాల్సిన వారు మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లి ఉండవచ్చు. అయినా మీరు ఎవరికీ చెడు చెయ్యాలని అనుకోలేదు. మీ హృదయంలో ఇంకా మంచితనం అలాగే ఉంది. అదే మీ గొప్ప బలం. స్నేహితులారా, జూన్ 13, 14, 15 తేదీల్లో మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని నేను చెబుతాను. ఆ వ్యక్తి మీకు ఒక శుభవార్త మాత్రమే కాదు, మీరు మళ్లీ మీపై నమ్మకం పెంచుకునేలా చేసే వ్యక్తి కూడా కావచ్చు. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పని ఆ వ్యక్తి ప్రోత్సాహంతో పూర్తయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగం కావచ్చు, కొంతమందికి వ్యాపారంలో కొత్త అవకాశం కావచ్చు, మరికొందరికి కుటుంబ సభ్యులతో మళ్లీ కలిసే సందర్భం కావచ్చు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త కూడా ఉంది. మీ జీవితంలో మంచి మార్పులు మొదలయ్యే సమయంలో కొంతమంది మీ దారిని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు మాట్లాడవచ్చు. నీ వల్ల కాదు అని నిరుత్సాహపరచవచ్చు. ఇది నీ అదృష్టంలో లేదు అని కూడా చెప్పవచ్చు. కాని కుంభరాశి వారు మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ జీవితాన్ని నిర్ణయించేది ఇతరుల మాటలు కాదు, మీ ప్రయత్నం, మీ సహనం, మీ దైవ విశ్వాసం. మీరు పడిన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. మీరు కార్చిన ప్రతి కన్నీటిని కాలం గుర్తుంచుకుంటుంది. అందుకే ఇప్పుడు నిరాశను పక్కన పెట్టండి. నమ్మకంతో ముందుకు సాగండి. కొన్ని సందర్భాల్లో దైవం మన జీవితంలోకి ఒక వ్యక్తిని పంపేది మనకొక పాఠం నేర్పటానికి, కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని మార్చటానికి. ఈసారి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ ఒంటరితనాన్ని తగ్గించే వ్యక్తి కావచ్చు, మీకొక మంచి సలహా ఇచ్చే వ్యక్తి కావచ్చు, మీరు చూడని ఒక కొత్త అవకాశాన్ని చూపించే వ్యక్తి కావచ్చు. అందుకే ఎవరైనా మీతో మంచి మనసుతో మాట్లాడితే వారి మాటలను ప్రశాంతంగా వినండి. అలాగే ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తే వారికి దూరంగా ఉండండి. ఈ 3 రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలు తీసుకోకండి. అనవసర వాదనలు చేయకండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. సాధ్యమైతే ఒక దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోండి. మీ తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వారి ఆశీర్వాదం మనిషి జీవితంలో గొప్ప సంపద. కుంభరాశి వ్యక్తులారా, గోల్డెన్ డేస్ అంటే కేవలం ధనం రావటం మాత్రమే కాదు, మనస్సుకు ప్రశాంతత రావటం, మనల్ని అర్థం చేసుకునే వ్యక్తులు దొరకటం, ఇంట్లో ఆనందం పెరగటం, మన ప్రయత్నాలకు సరైన ఫలితం రావటం. ఈ శుభ సమయాన్ని స్వాగతించడానికి మీ మనస్సును సిద్ధం చేసుకోండి. మీ ఇంటి గడప దాటబోయే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. మీకు వచ్చే ప్రతి శుభవార్తకు కృతజ్ఞతతో ఉండండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి కుంభరాశి వ్యక్తి
కామెంట్ బాక్స్లో నా గోల్డెన్ డేస్ ప్రారంభమవుతున్నాయి అని తప్పకుండా రాయండి. మీ జీవితంలో వెలుగు నిండాలని, మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, మీరు ఎదురు చూస్తున్న ప్రతి మంచి విషయం సరైన సమయంలో మీకు చేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.